హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నా. మష్రూమ్స్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకొచ్చా. మష్రూమ్స్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. ఇవైతే ఉరికొసులో అయితే పొండుతారంట. అందుకోసం ఎరువంతా ఉంటుంది దీనిపైన, బాగా క్లీన్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని శుంఠి, అలాగే వెల్లుల్లి, కొత్తిమీర కాస్త ఒక 8 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. పేస్ట్ అయితే చేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ అయితే తగినంత వేసుకొని చెక్క, స్టార్ పువ్వు, అలాగే మరాఠీ మొగ్గు, పలావాకు, సోంపు, కస్తూరి మేతి అయితే వేసుకుంటున్నా. లవంగాలు, యాలకులు 2 వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్న వేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను కట్ చేసి. ఇప్పుడైతే ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడే నేను సాల్ట్ అయితే వేసుకుంటాను. అలాగే కాస్త పెరుగు, కారం బాగా వేసుకొని బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. కాస్త పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఒక 5 to 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తేజు బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నా. ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నాను. నేను చేసే క్వాంటిటీకి అయితే ప్యాకెట్ తీసుకున్నాను. బాగా దీంట్లోనే ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నా. 2 గ్లాసెస్కి అయితే 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. అలాగే నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. కొంచెం బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని అలాగే 1 విజిల్ ఉంచుకోండి చాలు. నేనైతే కుక్కర్ అయితే క్లోజ్ చేసుకుంటున్నాను. క్లోజ్ చేసుకున్న తర్వాత చూడండి బిర్యానీ అయితే ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుండే బిర్యానీ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.